సముద్రంలో ఓడ మునిగిపోయి ఒక వ్యక్తి నిర్మానుష్యమైనటువంటి ఒక దీవికి చేరుకుంటాడు. అక్కడి నుంచి సముద్రం వైపు చూస్తూ కేకలు వేస్తూ సహాయం 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 అని చెప్పేసి కేకలు పెడతాడు. ఎవ్వరూ ఉండరు, ఎవ్వరూ సహాయానికి రారు. చివరికి అతను నిర్ణయించుకుంటాడు ఇక్కడే ఉండాలని చెప్పేసి. సో కాబట్టి అతను ఒక చిన్న గుడిసె లాంటిది ఏర్పాటు చేసుకుని అక్కడ దొరికినవి తింటూ కాలం గడుపుతాడనమాట. సో ఒకరోజు తిండి కూడా దొరక్క తన గుడిసె వైపు నిరాశగా వస్తూ ఉంటే గుడిసె కూడా కాలిపోతుంది అనమాట. ఇంకా గుడిసె కూడా పోతుంది, ఆహారం కూడా లేదని చెప్పేసి చాలా నిరాశకి నిస్పృహకి గురై పడిపోతాడనమాట. సో కొద్దిసేపు తర్వాత అక్కడ కొంతమంది మనుషులు వచ్చి కేకలు వేస్తారనమాట. నేను ఇక్కడ ఉన్నాను మీకు ఎలా తెలుసు అని చెప్పేసి అడుగుతారనమాట. మీ గుడిసె నుంచి వచ్చిన పొగలు చూసి మాకు ఇక్కడ ఎవరో ఉన్నారని తెలిసి వచ్చామని చెప్పేసి అంటారనమాట. కాబట్టి జీవితంలో కష్టాలు వచ్చేటప్పుడు మనం నిరాశ చెందకూడదు. డెఫినెట్ గా భగవంతుడి ప్రార్థన చేస్తే భగవంతుడి సహాయం మనకి అందుతుందన్నమాట. ఓపికగా సహనంతో మనం ఎదురు చూడాలి. హరే కృష్ణ.